హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం ఎస్క్యూఎల్ కోర్సు నేర్చుకుంటున్నాం కదా. సో మన ఆర్కిల్ ఎస్క్యూఎల్ కోర్సులో మనం మెటాడేటా అంటే ఏంటో ఆల్రెడీ చూసాం కదా. అలాగే ఎస్క్యూఎల్లో సబ్ లాంగ్వేజెస్ ఉంటాయని కూడా చూసాం. డిడిఎల్, డిఎంఎల్ ఇలా సబ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయని చూసాం. ఇప్పుడు మనం ఇంకా యాక్చువల్ కాన్సెప్ట్లోకి ఇంకా డీప్గా వెళ్ళిపోబోతున్నాం. సో మన సబ్ లాంగ్వేజెస్లో ఫస్ట్ ఉండేటటువంటి డిడిఎల్. సో డిడిఎల్ అంటే ఏంటి? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు ఇది ఏం చేస్తుంది అనే ఒక ఓవర్వ్యూ ఈ క్లాస్ వరకు మనం చూడబోతున్నాం. ఓకేనా? సో ఏంటి డిడిఎల్? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుంది అని అంటే, సో ఏవైతే స్కీమా ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆ స్కీమా ఆబ్జెక్ట్స్ని మనం డిఫైన్ చేయడానికి, అలాగే చేంజ్ చేయడానికి, డ్రాప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో స్కీమా ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమా ఆబ్జెక్ట్స్ని మనం డిఫైన్ అంటే క్రియేట్ చేయడానికి, ఆ క్రియేట్ చేసినవి మళ్ళీ మాడిఫై చేయడానికి, మాడిఫై చేయడానికి, అలాగే డ్రాప్ అంటే వాటిని డిలీట్ చేసేయడానికి. ఓకే, సో ఇంతకీ స్కీమా ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి ఇక్కడ అని అంటే, సో మనం ఏదైతే మనం డేటా ఆర్గనైజ్ చేయడానికి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తామో వాటిని స్కీమా ఆబ్జెక్ట్స్ అంటారనమాట. ఓకే, రైట్. సో ఏంటా స్కీమా ఆబ్జెక్ట్స్? ఏమైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అని అంటే, సో ఏవైతే మనము డేటా ఆర్గనైజ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము? టేబుల్స్ యూజ్ చేస్తాం. టేబుల్లో మనం డేటా స్టోర్ చేయడం, రిమూవ్ చేయడం ఇదంతా కూడా చేస్తాం. సో టేబుల్స్. ఓకే, అలాగే ఇంకా మనం ఫ్యూచర్లో నేర్చుకోబోయే వ్యూస్ కావచ్చు, ప్రొసీజర్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, అలాగే ఇండెక్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి డేటాని ఆర్గనైజ్ చేయడానికి ఉండేటటువంటి డిఫరెంట్ రిప్రజెంటేషన్స్. ఓకే, సో వాటిని యూజ్ చేసి మన డేటాని స్టోర్ చేస్తాము, రిమూవ్ చేస్తాము, అప్డేట్ చేస్తాము, ఇవన్నీ కూడా చేస్తాం. సో ఇవి ఏంటివి? వీటిని మనం ఏమంటామంటే స్కీమా ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. సో స్కీమా ఆబ్జెక్ట్స్ ఏవైతే మన డేటా ఆర్గనైజ్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నామో వాటిని స్కీమా ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఇందులో ఏ స్కీమా ఆబ్జెక్ట్ తీసుకున్నా వాటిని మనం క్రియేట్ చేయాలన్నా, ఓకే, సో క్రియేట్ చేసింది మళ్ళీ మాడిఫై చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, అలాగే వాటిని డిలీట్ చేసేయాలి. వాటిని డిలీట్ అంటే డ్రాప్ అంటాం అనమాట. సో డ్రాప్ చేసేయాలన్నా మనం యూజ్ చేసేటటువంటి ఆ సబ్ లాంగ్వేజే డిడిఎల్. ఓకే, సో ఈ టేబుల్స్ అనేది ఫస్ట్ మనం మాట్లాడతాము, ఆ తర్వాత మిగతా స్కీమా ఆబ్జెక్ట్స్ కూడా ఒక్కొక్కటి మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఒక టేబుల్ గురించి మనం మాట్లాడతాం కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా డిడిఎల్ అనేది మనం టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే, సో వీ కెన్ క్రియేట్ టేబుల్స్, వీ కెన్ ఆల్టర్ టేబుల్స్ and we can drop tables by using DDL, data definition language. మీకు అర్థమవుతుందా? సో డిడిఎల్ యూజ్ చేసి మనం టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, అలాగే టేబుల్స్ని ఆల్టర్ చేయొచ్చు, అలాగే టేబుల్స్ని డ్రాప్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ప్రతి దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి స్కీమా ఆబ్జెక్ట్నైనా క్రియేట్, ఆల్టర్, డ్రాప్ చేయాలి అంటే మనం డిడిఎల్ యూజ్ చేస్తాము. ఓకే, అంటే ఇప్పుడు మనం టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం డేటాని టేబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నాం కదా. సో టేబుల్లో స్టోర్ చేయడానికి ముందు మనం అబౌట్ డేటా డిఫైన్ చేయాలి కదా. అంటే ఏంటి? మన టేబుల్ తాలూకా నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ. ఓకే, ఆ టేబుల్లో ఎన్ని ఫీల్డ్స్ పెట్టాలి అనుకుంటున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డిజిగ్నేషన్, స్వాన్ ఇవి పెట్టాలనుకుంటున్నాను. సో ప్రతి ఫీల్డు ఏ డేటా టైప్, మనం డేటా టైప్స్ చూసాం కదా, ఏ డేటా టైప్కి చెందినది ఆ డేటా టైప్ డిఫైన్ చేసుకోవడం. సో ఈ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఏదైతే మెటా డేటా మనం డిఫైన్ చేస్తామో, సో దాన్ని మనం ఏమంటాం? డేటా అబౌట్ డేటా కదా ఇదంతా. సో దాన్ని ఏమంటాం? మెటా డేటా. ఆ మెటా డేటా ఏదైతే మనం డిఫైన్ చేస్తామో దానికి మనకి యూజ్ అయ్యేటటువంటిదే ఈ డిడిఎల్ అనమాట. ఓకే, సో మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నా, అలాగే ఒక టేబుల్ని ఆల్టర్ చేయాలన్నా, ఒక టేబుల్ని డ్రాప్ చేయాలన్నా మనకి ఈ డిడిఎల్ అనేది యూజ్ చేస్తాం. అయితే డిడిఎల్లో కేవలం క్రియేట్, ఆల్టర్, డ్రాప్ మాత్రమే కాదు, ఇంకా ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ కూడా రీసెంట్ వెర్షన్స్లో యాడ్ చేయబడ్డాయి. అవి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ఫ్లాష్ బ్యాక్, పర్జ్, ట్రంకేట్
అండ్ రీనేమ్. సో ఈ 7 ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 7 ఫంక్షనాలిటీస్ అన్నిటినీ కూడా మనం DDLలో నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే రైట్. సో క్రియేట్ అంటే ఏమని చెప్పాను నేను, ఏదైతే మనం టేబుల్ని క్రియేట్ చేస్తామో, టేబుల్ కావచ్చు ఏదైనా కావచ్చు, ఓకే స్కీమా ఆబ్జెక్ట్స్లో దేన్నైనా సరే మనం క్రియేట్ చేయాలి అంటే, సో టేబుల్ నేమ్ ఇది, ఇందులో ఫీల్డ్స్ ఇవి, ప్రతి ఫీల్డ్ తాలూకా డేటా టైప్ ఇది, ఇవి రూల్స్, ఇవి ఇండెక్సెస్, ఇవి కీస్ అని చెప్పి ఆ ఇన్ డీటెయిల్డ్గా మనం క్రియేట్ చేయడానికి మనకి ఈ క్రియేట్ అనే ఫంక్షనాలిటీ, క్రియేట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో DDLలో మనకి ఉండేటటువంటి కమాండ్స్లో ఫస్ట్ క్రియేట్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అవుతుంది, టు క్రియేట్, టు డిఫైన్ స్కీమా ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్, వ్యూస్ ఎట్సెట్రా. అలాగే ఆల్టర్ అంటే ఏంటండి, ఆల్టర్ అంటే ఒకసారి మనం క్రియేట్ చేసినటువంటి ఆ స్కీమా ఆబ్జెక్ట్కి ఏమైనా మాడిఫికేషన్స్ చేయాలంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్ నేమ్ మనం సో అండ్ సో సైజ్ ఇచ్చాం, కాదు ఇంకొక సైజ్ ఇవ్వాలి, లేకపోతే ఇంకొక డేటా టైప్ ఇవ్వాలి, ఇంకేదో మార్చాలి, అలా చేయాలి అనుకునేటప్పుడు మనం ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే సో లేదు మనం ఈ స్కీమా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, దీని యొక్క పని అయిపోయింది, ఇంకా మనకి దీంతో పని లేదనుకోండి, కంప్లీట్గా మనం డ్రాప్ చేసేద్దాం అనుకుంటే ఇంకా మనం డ్రాప్ చేసేయచ్చు అనమాట. సో డ్రాప్ అంటే ఏంటని చెప్తున్నాను నేను, డ్రాప్ అంటే మనకి ఆ టేబుల్ని మనం డిలీట్ చేసేయడం. సో వన్స్ డిలీట్ చేసిన తర్వాత అది రీసైకిల్ బిన్కి వెళ్తుంది కదా, ఇంకా అక్కడ నుండి కూడా పర్మనెంట్గా డిలీట్ చేసేయాలి అని అనుకుంటే అప్పుడు మనం పర్జ్ యూజ్ చేస్తాం. సో పర్జింగ్ అంటే ఏంటంటే పర్మనెంట్లీ డిలీట్ ఇట్ ఫ్రమ్ మెమరీ అనమాట. ఓకే సో టేబుల్స్ కావచ్చు, ఇండెక్సెస్ కావచ్చు, అవి ఏమవుతాయి, రీసైకిల్ బిన్కి వెళ్తాయి కదా. సో మనం ఫస్ట్ డిలీట్ చేయగానే రీసైకిల్ బిన్కి వెళ్తాయి, ఆ రీసైకిల్ బిన్ నుండి కూడా మనం డిలీట్ చేయాలంటే సేమ్ యాజ్ మన విండోస్ సిస్టంలో మనం ఏదైనా ఒక ఫైల్ని డిలీట్ కీ ప్రెస్ చేసామనుకోండి, అదేమవుతుంది, రీసైకిల్ బిన్కి వెళ్తుంది, అక్కడ నుండి మళ్ళీ మనం క్లియర్ చేసుకుంటాం. సో రీసైకిల్ బిన్ నుండి క్లియర్ చేసే ప్రాసెసే పర్జింగ్ అనమాట. ఓకే ఇన్ ద సేమ్ వే మనకి డేటాబేస్లో కూడా ఈ పర్జింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు డేటాని మనం ప్రీవియస్ ఒక పాయింట్కి వెళ్ళాలంటే, ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక స్టేట్లో మీరు ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారు. సో రన్ చేస్తున్నప్పుడు అది బ్యాంకింగ్ తాలూకు అప్లికేషన్ అనుకుందాం. ఇప్పుడు ఆ బ్యాంకింగ్లో నేను ఒక కస్టమర్ని, ఓకే నా బ్యాలెన్స్ నేను చెక్ చేసుకున్నప్పుడు అయ్యో నేనేమి ట్రాన్సాక్షన్ చేయకపోయినా నాది అమౌంట్ కట్ అయిపోయింది, ఎక్కడో ఏదో ఫ్రాడ్ జరిగింది అని నేను చెప్పాను అనుకో. ఓకే సో నేను ఇంతకుముందు 4 days బిఫోర్ నేను చెక్ చేసుకున్నాను, 4 days బిఫోర్ నేను చెక్ చేసుకున్నప్పటికీ నాది బాగానే ఉంది, ఇప్పుడేమో మారిపోయింది, ఏం జరిగింది అని నేను అక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్కి వెళ్ళి అడిగాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఆ డేటాబేస్ అవునా ఏం జరిగింది తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు మొత్తం స్టేటస్ అంతా చూడాలి. లేదు అంటే 4 days ముందు నేను బాగుంది అని చెప్తున్నాను కాబట్టి 4 days ముందు డేటాబేస్ ఎలా ఉంది అని చెప్పి ఆ ప్రీవియస్ పాయింట్కి వెళ్ళి అక్కడ చెక్ చేసి, ఓకే సో ఒక ప్రీవియస్ పాయింట్కి వెళ్ళి చెక్ చేయగలగాలి కదా. సో చెక్ చేయగలగడాన్ని మనం ఏమంటామంటే ఫ్లాష్ బ్యాక్, నేమ్లోనే ఉంది కదా. సో ఫ్లాష్ బ్యాక్కి వెళ్తారనమాట. సో ఈ కస్టమర్ 4 days బిఫోర్ తనది బాగానే ఉందంటున్నాడు, ఓకే ఈ మధ్యలో ఏదో పొరపాటున ఎవరికో మనము ట్రాన్స్ఫర్ కొట్టబోయి వీళ్ళకి కొట్టేయడమో ఏదో జరిగింది, ప్రాసెస్ రాంగ్ అయ్యింది, కాబట్టి మనం ఫ్లాష్ బ్యాక్ ఆ పాయింట్కి వెళ్ళి ఒక ప్రీవియస్ పాయింట్కి వెళ్ళి చెక్ చేసి అది కరెక్ట్గా ఉంటే కనుక మనం ఆ ప్రీవియస్ పాయింట్కి దీన్ని చేంజ్ చేసుకోగలగడం. అర్థమవుతుందా? సో అటువంటి ఫీచర్ని మనం ఫ్లాష్ బ్యాక్ అంటామన్నమాట. ఓకే సో ఏదైనా ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్ ప్రీవియస్ పాయింట్లో ఎలా ఉంది, ఒక ప్రీవియస్ పాయింట్లో ఎలా ఉంది అని చెక్ చేయడం, దాన్ని వ్యూ చేయడం, అవసరం అనుకుంటే దానికి తగ్గట్టుగా చేంజెస్ మనం చేసుకోవడం, ఇదంతా మనకి అలో చేసేది ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఓకే అలాగే ట్రంకేట్ అంటే ఏంటంటే, మనం డ్రాప్ అంటే ఏమనుకున్నాము, టేబుల్ని కంప్లీట్గా డిలీట్ చేసేయడం అనుకున్నాం కదా. అదే ట్రంకేట్ అంటే ఏంటంటే ఒక టేబుల్ లోపల ఉండేటటువంటి రోస్ అన్నిటినీ కూడా, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీ టేబుల్లో ఒక 1000 మెంబర్స్ 1000 ఎంప్లాయీస్ తాలూకా డేటా ఉందనుకోండి. ఓకే సో నాకు టేబుల్ ఉండాలి, బట్ లోపల డేటా అనేది ఉండకూడదు. ఆ 1000 ఎంప్లాయీస్ కావచ్చు, ఎంతమంది ఉన్నాయి, ఈ టేబుల్ అనేది ఎంప్టీ అయిపోవాలి. నాకు టేబుల్ స్ట్రక్చర్ అయితే ఉండాలి కానీ లోపల డేటా ఉండకూడదు అని నేను అనుకుంటే అప్పుడు నేను ట్రంకేట్ చేస్తాను. సో ట్రంకేట్ విల్ సింప్లీ రిమూవ్ ఆల్ రోస్ ఫ్రమ్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? అండ్ రీనేమ్ అంటే ఏంటంటే, మనం ఒక టేబుల్కి దాని యొక్క నేమ్ని రీనేమ్ చేయాలి అని అనుకున్నా, సో ఇటువంటి నేమింగ్ని మనం మార్చాలి అనుకుంటే మనకి రీనేమ్ అన్నది యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనకి డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ తాలూకా
స్టేట్మెంట్స్ DDL అనేది మనకి యూజ్ అవుతుంది. అందులో ఉండే కమాండ్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. సో DDL తాలూకు మెయిన్ పర్పస్ మీకు అర్థమవుతుందా? సో DDL అనేది మెటా డేటాని డీల్ చేస్తుంది. అంటే ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేయడం, అవి మనం మళ్ళీ మాడిఫై చేసుకోవడం, డిలీట్ చేసేయడం, లేకపోతే లోపల ఏ డేటా అయినా ఉండని ఆ డేటా మొత్తాన్ని రిమూవ్ చేసేయడం. ఓకే, సో ఇలాగా మనకి ఒక మెటా డేటాని డీల్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అయితే రీసెంట్గా ఈ ఫ్లాష్ బ్యాక్ కానీ పర్జ్ కానీ ఇవి రీసెంట్గా యాడ్ చేసినవి అనమాట. రీసెంట్ వెర్షన్స్లో, పాత వెర్షన్స్లో ఇవి లేవు. ఓకే, సో ఫ్లాష్ బ్యాక్ అంటే ఏంటి? ప్రీవియస్ ఒక పాయింట్కి వెళ్ళి అక్కడ డేటాబేస్ ఎలా ఉంది అప్పుడు అని చెక్ చేయగలగడం, అవసరం అనుకుంటే ఆ పాయింట్కి మనం అప్డేట్స్ చేసుకోవటం, రీచ్ అయిపోయి ఆ చేంజ్ అనేది ఆ ప్రీవియస్ పాయింట్కి చేంజ్ చేసుకోగలగడం. ఓకే, సో అలాగే మనం పర్జ్ అంటే ఏమనుకున్నాము? ఏదైతే రీసైకిల్ బిన్ ఉందో ఆ రీసైకిల్ బిన్లో మనం డిలీట్ చేసినవన్నీ ఉంటాయి. ఉండడం వల్ల ఏమవుతుందంటే మనమైతే డిలీట్ అయిపోయింది అనుకుంటాం, కానీ ఆ మెమరీ రీసైకిల్ బిన్ కూడా సిస్టమ్ తాలూకు మెమరీయే కదా. అనవసరంగా అవి అక్కడ ఉండి మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. అదే మనం పర్జింగ్ చేసేస్తే అవి కంప్లీట్గా అక్కడ నుండి కూడా వెళ్ళిపోతాయి, కాబట్టి ఇంకా మనకి మెమరీ అనేది ఫ్రీ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగా పర్జ్ అనేది వచ్చింది. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ DDL గురించి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఈ DDLకి సంబంధించిన ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా, ఓకే, ఇవి ఏవైతే నేను ఇక్కడ డిస్కస్ చేశానో ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుందరు కానీ. ఓకేనా?